ట్రస్ట్ బోర్డు కమిటీ మెంబర్లు పెద్దలు పొటేల్ కిషన్ యాదవ్ గారు వారు కూడా వేదికపైకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. మరి అలాగే పెద్దలు బొల్లబోయిన గోపాల్ యాదవ్ గారు వారు కూడా వేదికని అలంకరించవలసిందిగా మనవి చేస్తున్నాం. మరి అలాగే పెద్దలు ఉష్కెల కిషన్ యాదవ్ గారు వారు కూడా వేదికపైకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. మరి అలాగే ఏషం మనీష్ యాదవ్ గారు వారు కూడా వేదికపైకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. మరి అలాగే అందెల శైలేందర్ యాదవ్ వారు కూడా ట్రస్ట్ బోర్డు మెంబర్ వారు కూడా వేదికపైకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. మరి అలాగే మనకు పెద్దలు గోకుల్ రామారావు యాదవ్ గారు వారు వృత్తిరీత్యా అడ్వకేట్ వారు కూడా ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ మెంబర్లో వారు కూడా భాగస్వాములు వారు కూడా వేదికపైకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. అలాగే మేకల రాజేందర్ యాదవ్ వారు కూడా మరి ఈ యొక్క సలహాదారులు పెద్దలు ఉష్కెల పాండు యాదవ్ గారు వారు కూడా వేదికపైకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. గొంటి శంకర్ యాదవ్ బేగం బజార్ కార్పొరేటర్, మరి అలాగే కన్నె రమేష్ యాదవ్ గారు వారు కూడా వేదికపైకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. మరి చిట్టబోయిన రమేష్ యాదవ్, చిట్టబోయిన లడ్డు యాదవ్, మరి గొంటి కుమార్ చౌదరి యాదవ్, మరి గొడుగు శ్రీనివాస్ యాదవ్ సలహాదారులు వారు కూడా వేదికపైకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమాన్ని మా యొక్క నగర అధ్యక్షులు బోయిని వెంకటేష్ యాదవ్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా మనవి చేస్తున్నాం. విచ్చేసిన బంధుమిత్రులకు, అదేవిధంగా వేదికపై ఉన్న ట్రస్టు సభ్యులకు, సలహాదారులకు, నాతోటి సోదరులకు అందరూ కూడా పేరు పేరున నమస్మాంజలి, నమస్కారము. ఈరోజు మనము నియోజకవర్గాల వారీగా అధ్యక్షులని నియమించుకోవడం జరుగుతున్నది. ఆ అధ్యక్షుల వారు అందరూ పేర్లు కూడా పిలవడం జరుగుతుంది. పేర్లు పిలిచినాక వారు నియమపత్రాలు తీసుకొని మళ్ళా మీ స్థాయిలో కూర్చోవలసిన అవసరం. గ్రేటర్ హైదరాబాద్ యాదవ్ సంఘం జాంబాగ్ అత్యంత పురాతనమైన సంఘం ఇది. ఎంతోమంది పెద్దల త్యాగం మూలంగానే ఈ సంఘం ఏర్పడ్డది. సంఘం ఏర్పడిన తర్వాత అనేక కార్యక్రమాలు కూడా జరపడం జరిగింది. ఆ రోజుల్లోనే ఈ భవనాన్ని ఏ ఇతర కులస్తులు కట్టలేని భవనాన్ని మన వాళ్ళు ఆ రోజుల్లోనే కట్టడం జరిగింది. అయితే ఆ రోజులలో ఆనాటి పెద్దలు చేసిన త్యాగం మూలంగానే మనం ఈరోజు అందరం కూడా ఇక్కడ కలుసుకోవడం జరుగుతున్నది. అదేవిధంగా అనేక సంఘ కార్యక్రమాలన్నీ కూడా ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా చేయడం జరుగుతుంది. సమస్యలు పెరిగిన కారణంగా, జనాభా పెరిగిన కారణంగా మనం ఎన్ని కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా ఇంకా చేయవలసిన కార్యక్రమాలు అనేకం ఉన్నాయి. ట్రస్ట్ సభ్యులు పెద్దలు అందరూ కూడా గత 4-5 సంవత్సరాల నుంచి కూడా ఒక మంచి నిర్ణయము వాళ్ళు సేవ చేయడానికి ముందుకు వచ్చిండ్రు. కానీ మన యాదవుల దాంట్లో చైతన్యం లేకపోవడం మూలంగా మనం దాన్ని వినియోగించుకోలేకపోతున్నాము. అదేంటంటే సామూహిక వివాహాలు. మన పెద్దలందరూ కూడా సామూహిక వివాహాలు చేయడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళు గత 5 సంవత్సరాల నుంచి కూడా మనం అందరం అంతటా చెప్తూనే ఉన్నాం. ఎందుకంటే ఇతర లోధ సమాజ్ కానీ, యాదవ్ అహిర్ సమాజ్ కానీ దాదాపు ఇప్పటి వరకు 200 పెళ్ళిళ్ళు సామూహిక వివాహాలలో చేసుకుంటారు. మంచి మంచి పైసగల్లోళ్ళు కూడా అందులో చేసుకుంటారు. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పెళ్ళిళ్ళ అనవసరమైన ఖర్చులు తగ్గించాలని, సామూహికంగా చిన్న పెద్ద మధ్యతరగతులు అందరూ కలిసి వివాహం చేసుకోవాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఆ విధంగా చేస్తారు. అయితే దాన్ని మనం ఇక్కడ ప్రవేశపెడదామని మన పెద్దలందరూ కూడా గత 5 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సమావేశంలో మాతో చెప్పిస్తున్నారు, మేము చెప్తున్నాము, మీరందరూ కూడా పోయి చెప్తున్నారు. కానీ సామూహిక వివాహంలో పెళ్లి చేసుకుంటే అదొక తక్కువ అని, లేదా ఆర్థికంగా మేమేమన్నా గరీబోళ్ళమా, మాకేమైనా లేకుండా ఉన్నదా అన్న ఆలోచనతో, తప్పుడు ఆలోచనతో మన వాళ్ళు ఎవరు ముందుకు వస్తలేరు. కాబట్టి మనం మారవలసిన అవసరం ఉన్నది. కాబట్టి ఏదన్నా సంఘ పెద్దలు చెప్పినప్పుడు వాళ్ళు అనేక కోణాల నుంచి ఆలోచించి మనకు అది చెప్తారు. కాబట్టి మీ అందరికి కూడా నేను విన్నవించేది ఏంటంటే
జాంబాగ్ యాదవ్ సంఘం తరపున పెద్దలు అందరూ మనమందరం కలిసి కూడా ఇప్పుడు కూడా కనీసం ఒక 5 పెళ్ళిళ్ళు కానీ 11 పెళ్ళిళ్ళు కానీ వాళ్ళంతా వాళ్ళే చూసుకోవాలి, అమ్మాయిని అబ్బాయిని అంతా వాళ్ళే చూసుకోవాలి. దానికి చేయవలసిన ఖర్చులు చేసే విధానము మొత్తము జాంబాగ్ యాదవ్ సంఘంలో ఉన్న పెద్దలు మనమందరం కలిసి చేయడానికి రెడీ ఉన్నాం. కాబట్టి కనీసం ఇప్పటికైనా కానీ మనం సామూహిక వివాహాలు చేసుకోవాలి అనేది, దాని మూలంగా మనలో ఉన్న మధ్యతరగతి వారికి కానీ పేదలకు కానీ ఒక మంచి మేలు చేకూరుతుంది, దాని ద్వారా ఒక మంచి సందేశం పోతుందని నేను మీ అందరికీ తెలియజేస్తూ, ఈ యొక్క సందేశాన్ని మీరందరూ కూడా మీ బస్తీలల్లో అందరికీ చెప్పవలసిందిగా కోరుతూ, ఈ 2-3 నెలలైనా పర్వాలే, కేవలం 2 నెలలు సమయం ఉంటే చాలు, మన పెద్దలు చేయడానికి రెడీ ఉన్నారు. మనమందరం కలిసి ఆ పని చేద్దామని తెలియజేస్తూ, మొట్టమొదటగా ఈ యొక్క శుభవార్త మీరందరూ విన్నందుకు దీన్ని ఎట్టి పరిస్థితుల్లోని మనం అందరం కూడా అమలయ్యేటట్టు చూసేటట్టు చేయాలని మీ అందరికీ నేను కోరుతున్నా. అదేవిధంగా ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న 24 నియోజకవర్గాలకు గాను అధ్యక్షులను నియమించడం జరిగింది. పార్టీ కార్యక్రమాలు విస్తరించడంలో భాగంగా అనేక కార్యక్రమాలు చేయవలసింది కాబట్టి మనము మొత్తం 24 నియోజకవర్గాలలో ఇప్పుడు ఆల్రెడీ 19 మందికి అయితే మనము అధ్యక్షులను నియమించుకుంటున్నాం. ఇంకా 5 కూడా మీకు తెలిసిన వారు లేదా సంఘం అంటే అభిమానం ఉన్నోళ్ళు, సంఘంకు సమయం ఇచ్చేటోళ్ళు ఎవరన్నా ఉంటే మీ ద్వారానే వాళ్ళను కూడా త్వరలోనే నియమిస్తారు. ఇక్కడ ఎవరు కూడా అందరికీ స్వేచ్ఛ ఉన్నది, అందరూ కూడా పట్టుదలతోని శ్రద్ధతోనే ఉన్నారు సంఘం అంటే. కాబట్టి మీరు కూడా పలానా నియోజకవర్గం ఖాళీ ఉందంటే అక్కడైతే వీళ్ళు పలానా వాళ్ళు బాగుంటుందని అధ్యక్షునికి కానీ చైర్మన్కు కానీ చెప్పినట్టయితే వాళ్ళను కూడా నియమించడం జరుగుతుంది. అయితే ఈ 24 నియోజకవర్గాలకు అధ్యక్షులను నియమించిన తర్వాత ఆ అధ్యక్షులు ఆ అసెంబ్లీలో కమిటీని వేయవలసి ఉంటుంది. ఆ కమిటీలో కూడా మీకు పూర్తి స్వేచ్ఛ ఉన్నది. ఎవరైతే సమయం ఇస్తారో సంఘం గురించి, ఎవరైతే లేదా ఇతర సామాజిక కార్యక్రమాల అనుభవం ఉన్నదో వాళ్ళని తీసుకొని మనము పని చేయవలసిన అవసరం ఉన్నది. 15 రోజులకు ఒక అసెంబ్లీ చొప్పున, ఈరోజు ఇక్కడ గోషామాల అసెంబ్లీలో మీటింగ్ అయితే మళ్ళీ 15 రోజుల తర్వాత ఖైరతాబాద్, ఇంకో 15 రోజుల తర్వాత ఇట్లయితే కూడా మొత్తం 24 అసెంబ్లీలు తిరగాలంటే కూడా సంవత్సరం అవుతుంది. కాబట్టి ఎక్కడ అసెంబ్లీలో అక్కడ మనం సమావేశం పట్టుకొని మళ్ళీ ఆ సమావేశంలో మనం ఏం చేయాలంటే మనం కొన్ని కార్యక్రమాలు తీసుకోవాలి యాదవ్ సంఘంకు. అదేవిధంగా ఇతర బీసీ సంఘాలతో కూడా మనం అప్పుడప్పుడు కలిసి పని చేయవలసిన అవసరం ఉంటుంది. కొన్ని పనులు ఎట్లుంటాయంటే బీసీ నేతలు ఎవరైతే ఉన్నారో పెద్దోళ్ళు, ఉదాహరణకు జ్యోతిరావు పూలే ఉండే, ఆయన మూలంగానే మనం ఈరోజు చదువుకున్నాము, అన్ని విధాలుగా గౌరవం పొందుతున్నాం. అంబేద్కర్ అసంటి మహనీయుడే జ్యోతిరావు పూలేను గురువుగా భావించాడు. మళ్ళీ ఆ రోజులలో ఆయన ఒక్కడే ఎందుకు చదువుకుంటూ వేరే వాళ్ళు ఎందుకు చదువుకోలేరు అంటే, ఆనాడు సమాజంలో ఉన్న కొందరు స్వార్థపరులు ఏదైతే ఉన్నారో మనందరినీ ఎవరిని కూడా చదువుకోనియకుండా మనని అణచివేయడం జరిగింది. మరి జ్యోతిరావు పూలే ఎందుకు చదువుకున్నాడు అట్లా అణచివేస్తే అంటే, 1840లో బ్రిటిష్ వాళ్ళు ఒక రూల్ తెచ్చిండ్రు. ఇక్కడ కనీసం వీళ్ళకి కొంచెం చదువు చెప్తేనన్నా, వీళ్ళు చదువు నేర్చుకుంటేనన్నా వీళ్ళని మనం అడ్మినిస్ట్రేషన్ చేయొచ్చు, మనం చెప్పినట్టు ఇంటర్ అని చెప్పేసి చదువుకునే హక్కును వాళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి వాళ్ళు చదువుకునే హక్కును ప్రవేశపెట్టిన తర్వాత అప్పుడు అందరూ కూడా చదువుకుర్రు. అందులో భాగంగానే మహాత్మా పూలే కూడా చదువుకోవడం జరిగింది. అయితే ఆయన చదువుకున్న తర్వాత, ఆయన చదువుకునేటప్పుడు కూడా ఆనాడు సమాజంలో ఉన్న స్వార్థపరులు కొందరు వాళ్ళ తండ్రితోనే ఏం చేస్తాడు పిల్లగాడు చదివి ఏమైనా పని చేసుకోమని, తోట పని చేసుకోమని, అంటే దీని వెనుక ఒక దుర్మార్గం ఉన్నదన్నమాట, మనని చదవనీయకుండా చేయడం. అయితే పూలే చదువుకున్న తర్వాత సమాజంలో జరుగుతున్న ఈ అసమానత్వాలను, స్వార్థపూరితమైన ఆలోచనలను మనను ఆర్థికంగా ఎదగనీయకుండా, విద్యాపరంగా ఎదగనీయకుండా, అదేవిధంగా మనకు ఆత్మగౌరవం లేకుండా మనని ఆవేదనకు గురి చేసి మనని ఇన్సల్ట్ చేస్తూ ఆనాడు సమాజంలో ఏదైతుందో దానిని ఆయన వ్యతిరేకించిండు. కాబట్టే ఆయనను అంబేద్కర్ గురువుగా స్వీకరించిండు. జ్యోతిరావు పూలే చనిపోయిన సంవత్సరం తర్వాత అంబేద్కర్ పుట్టిండు. కానీ
ఆయన రాసిన పుస్తకాలు, ఆయన ఆలోచన విధానాన్ని చూసి ఈయననే నా గురువు అని ఆయన భావించండి అంబేద్కర్. అదేవిధంగా జ్యోతిరావు పూలే వాళ్ళ భార్యకు సావిత్రిబాయి పూలేకు చదువు నేర్పించి ఆనాడు బాలికలకు ఎవరికి కూడా, ఆడపిల్లలకు ఎవరికి కూడా చదువుకోనియకుండా ఆనాడు సమాజంలో పెత్తనం చేస్తుంటే వాళ్ళని ఎదిరించి ఆమెకు చదువు నేర్పించి ఆమె ద్వారా ఇతర బాలికలకు అందరికీ చదువు నేర్పించడం జరిగింది. అప్పుడే వాళ్ళు 38 స్కూళ్ళు పెట్టి సమాజాన్ని చైతన్యవంతం చేశారు. కాబట్టి ఈరోజు మనం ఇట్లా ఉన్నాం. లేకుంటే మనం అదే విధంగా ఉంటుంటాం. కాబట్టి ఇదంతా ఏదైతే అణచివేత ఉన్నదో, ఏదైతే అవమానం మనకు జరిగిందో, ఏదైతే స్వార్థపూరితంగా వాళ్ళు పాలకులకు ఆనాడు ఉన్న పాలకులకు అందరికీ వాళ్ళు తొత్తులుగా ఉండి మనపైన దుర్మార్గం ఏ విధంగానైతే పాలిస్తుండో దుర్మార్గంగా వీటన్నిటిని ఎదిరించి జ్యోతిరావు పూలే మనందరినీ ఈ విధంగా తీసుకొని వచ్చిండనమాట ఆయన. కాబట్టి అటువంటి మహాత్ముని జయంతి కానీ వర్ధంతి కానీ మనం ఈ సంఘంలో చేయాలి. సావిత్రిబాయి పూలే వర్ధంతి కానీ జయంతి కానీ ఇక్కడ చేయాలి. మనం అందరినీ పిలుచుకొని చేయొచ్చు. దాని మూలంగా మనం ఎందుకు చేయాలి, మనది యాదవ సంఘం కదా అని మీకు రావచ్చు. ఆయన కేవలం ఒక సంఘం, ఒక కులానికి మాత్రమే ఆయన చేయాలి. అందరికీ వెనుకబడిన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చేసింది. అదేవిధంగా బీపీ మండల్ ఉన్నాడు. బీపీ మండల్ అంటే ఆయన మన యాదవ్, బీహార్కు చెందిన వ్యక్తి. ఆయన బీహార్ ముఖ్యమంత్రిగా చేస్తే ఆయన ఓర్వలేక చాలా కొద్ది రోజుల్లోనే ఆయన ముఖ్యమంత్రి పదవి నుండి దించేశారు. మళ్ళీ వాళ్ళ నాయన కూడా ఆల్రెడీ ఎంపీ ఉండే. వాళ్ళది మొత్తం రాజకీయ కుటుంబం, విద్యావంతుల కుటుంబం. వెనుకబడిన వర్గాలకు ఏమి కావాలి రిజర్వేషన్లని పార్లమెంటుకు నివేదిక ఇచ్చిన వ్యక్తి బీపీ మండల్. ఆ బీపీ మండల్ నివేదిక ఇచ్చిన కారణంగానే ఆనాటి ప్రధానమంత్రి వీపీ సింగ్ వీటిని అమల్లోకి తెచ్చిండు. ఇవాళ 27% ఏదైతే రిజర్వేషన్లు అమలవుతున్నాయో బీసీకి, అది బీపీ మండల్ పుణ్యమే. కాబట్టి ఇప్పుడు ఆగస్టు 24వ తేదీ నాడు ఆయన జయంతి ఉంది. బీపీ మండల్ జయంతిని మనం చేయాలి. అవి చేస్తుంటే మన లోపల అవగాహన పెరుగుతుంది. ఇతర సమాజాలతోటి మనకు సంబంధాలు ఏర్పడతాయి. రాజకీయంగా మనము అభివృద్ధి చెందుతాం, సామాజికంగా అభివృద్ధి చెందుతాం. చరిత్ర తెలుస్తుంది, ఏం జరిగింది అనేది, వర్తమానం చెప్తుంది ఇప్పుడు ఏం చేయాలి అనేది, భవిష్యత్తులో మనం ఎట్లా ఉండాలి అనేది. ఈ కార్యక్రమాలన్నీ చేస్తుంటేనే మనము ముందుకు పోతామని తెలియజేస్తూ, ఈరోజు ఎస్సీ సామాజిక వర్గాలు ఏ విధంగానైతే అంబేద్కర్ గురించి అనేక కార్యక్రమాలు చేస్తూ రాజకీయ పరంగా ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో పోతే వాళ్ళే లీడ్ చేస్తారు, వాళ్ళ స్టూడెంట్సే లీడ్ చేస్తారు. ఏ రాజకీయ కార్యక్రమాలు కానీ ఇంకా ఇతర కార్యక్రమాలు కానీ వాళ్ళ ఓట్ల కొరకు అయితేనేమి, పార్టీలన్నీ కూడా ఓట్ల కొరకు అయితేనేమి, స్వార్థపూరితంగా అయితేనేమి వాళ్ళందరినీ ఫాలో చేయవలసి వస్తుంది. అమ్మా వీళ్ళ సంఖ్య ఇంత ఉంది, వీళ్ళ వాదన ఇట్లా ఉన్నది, కాబట్టి వీళ్ళని మనము దగ్గర తీసుకోకపోతే మనకు ఇబ్బంది అవుతుంది. ఆ పరిస్థితి మనం తేవాలి. యాదవులం కూడా ఆ పరిస్థితి తెచ్చినాడే మనని రాజకీయ పార్టీలు కాంతాయి. అప్పటి వరకు కానయి. ఎప్పుడైతే మనం బలంగా తయారవుతామో, ఆలోచన పరంగా కానీ, ఆర్థికంగా కానీ, సామాజిక పరంగా కానీ నువ్వు బలంగా తయారైనప్పుడే నిన్ను ఎవరన్నా లెక్క పెడతారు. నువ్వు బలహీనంగా ఉంటే, లేదా అమాయకంగా ఉంటే, లేదా నిర్లక్ష్యంగా ఉంటే మనను ఎవరు లెక్క పెట్టరు. ఇవాళ రోజు మనము దాదాపు 15 నుంచి 20% ఉన్న మనము రాజకీయంగా చూసుకున్నట్టయితే కేవలం 2-3% కూడా మనము పొందుతలేము. ఇది మనం అందరం గమనించవలసిన అవసరం ఉంది. మన పెద్దలు ఉన్నారు ఇక్కడ, అందరితాన టాలెంట్ ఉన్నది, అందరితాన ధైర్యం ఉన్నది, అందరితాన ఆలోచన శక్తి ఉన్నది, కానీ మనం ముందుకు వస్తలేము. కాబట్టి నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే 15 రోజులకు ఒకసారి మీ అసెంబ్లీలో మీ ఇంటి దగ్గరనే కానివ్వండి, ఇట్లనే కిందనే కూర్చుందాం, కుర్చీల మీద కూర్చుందాం. అక్కడ పెద్ద ఖర్చులు టెంట్ గింట ఏం పెట్టుకోకూడదు. మీరు అలా ఆడ వస్తాము, మాట్లాడదాము, ఆనాటి పరిస్థితులు ఏమున్నాయో అవి అక్కడ మాట్లాడదాము. దీని మూలంగా సమాజానికి ఏమవుతుందంటే అరే యాదవుల లోపల చైతన్యం వచ్చింది, లేదా మనం శ్రీనాథ్ ఇంటికి పోతే దోమలు కూడా అరే అందరూ మొత్తం యాదవ సంఘం అంతా ఇంటికి వచ్చిపోయింది. మనకు తెలియకుండానే అంటే మన బస్తీలో మనకు ఒక రుబాబు ఏర్పడుతుంది, మన ధైర్యం ఏర్పడుతుంది, మనకు ధైర్యం వస్తుంది. ఇతరులు కూడా మనం చెప్పిన మాట వింటారు. కాబట్టి 15 రోజులకు ఒకసారి ప్రతి అసెంబ్లీలో ఒక మీటింగ్ పెట్టుకోవాలి. ఆ మీటింగ్లో మనం ఏం మాట్లాడాలంటే ఆనాటి రాజకీయ పరిస్థితులు మాట్లాడాలి. ఆనాడు ఏమవుతుందో అటువంటి మాట్లాడాలి. ఉదాహరణకు ఆ సమయంలో ఏదైనా మన యాదవ్ని ఎవరు కించపరిచినట్టు మాట్లాడినారు అనుకో, అది ఏ పార్టీ అన్నా కానీ వాళ్ళు మన యాదవ్ని ఎవరన్నా కించపరిచినట్టు, మన కృష్ణుని ఎవరన్నా కించపరిచినట్టు, లేదా లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తే అందులో మనకు టికెట్లు సరిపోయినని రానప్పుడు ఆ సభలో మనం మాట్లాడాలి.
ఇక మాకు ఇన్ని టికెట్లు రావాలి కానీ రాలేదు అని ఆడ మాట్లాడాలి, లేదా మా యాదవ్ నేతను మీరు కించపరిచిర్రు కాబట్టి క్షమాపణ చెప్పాలని అక్కడ అడగాలి. ఆనాడు జరుగుతున్న రాజకీయ పరిస్థితులు అక్కడ మాట్లాడాలి. కాబట్టి ఈ విధంగా మనం ముందుకు పోతూ పెద్ద ఇప్పుడు శ్రీకృష్ణ జన్మాష్టమి చేసుకుంటాం. అదేవిధంగా ఒకసారి ఎవరెవరైతే సదర్ వేదికలు వేస్తారో ఆ సదర్ వేదికలు వేసిన పెద్దలకు అందరికీ కూడా ఆ అసెంబ్లీలో మీటింగ్ అయినప్పుడు, ఉదాహరణకు కార్వాన్ అసెంబ్లీలో మీటింగ్ అయినప్పుడు జాంబాగ్ యాదవ్ సంఘం తరఫున ఆ కార్వాన్లో ఎవరెవరైతే సదర్ వేదికలు వేస్తారో వాళ్ళందరినీ పిలిచి మనం సంఘం తరఫున సన్మానం చేయవలసిన అవసరం ఉంది. అంటే వాళ్ళు సదర్ కేవలం వాళ్ళ ఉత్సాహం కొరకు, వాళ్ళ ఆటపాట కొరకు మాత్రమే కాకుండా మా యాదవుల సంఖ్య ఇది ఇంత ఉన్నది, మా యాదవుల సంస్కృతి ఇది అని చెప్పడానికే వాళ్ళందరూ వేస్తారు. కాబట్టి అక్కడ వాళ్ళని మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇప్పుడు సమ్మర్ తర్వాత కార్వాన్ అసెంబ్లీలో కృష్ణ భవన్లాడ యాదవ సంఘం, కార్వాన్ యాదవ సంఘంలో మంచి ప్రోగ్రాం చేస్తారు. ప్రతి సంవత్సరం నన్ను పిలుస్తారు, నేను కూడా పోతాను. శ్రీకృష్ణ జన్మాష్టమి అప్పుడే అక్కడ పిల్లలు ఎవరైతే మంచిగా చదువుతారో, ఫస్ట్ వస్తారో అన్ని క్లాసులకు, ఫస్ట్ నుంచి 10th వరకు, డిగ్రీ వరకు కూడా అక్కడ వాళ్ళకి సన్మానం చేసి వాళ్ళకు 2000, 3000 ఇట్లా ప్రైజ్ మనీ ఇస్తారు, వాళ్ళు వేసుకొని. అదేవిధంగా మనం కూడా మంచిగా చదివిన పిల్లలకు అందరికీ కూడా ప్రైజ్ మనీ మనం ఇచ్చినట్టయితే వాళ్ళకు ఉత్సాహపరిచినట్టు ఉంటుంది, వాళ్ళని ప్రోత్సహించినట్టు ఉంటుంది. అదేవిధంగా ఈరోజు మన పిల్లలందరూ కూడా కుస్తీ పోటీలలో కానీ ఇంకా ఇతర స్పోర్ట్స్లలో కానీ అక్కడక్కడ వాళ్ళు ఎవరైతే గెలిచిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని కూడా మనం పిలిచి వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళని సన్మానం చేసినట్టయితే దినం దినం యాదవ సంఘం అభివృద్ధి చెందుతుంటుంది. కాబట్టి ఇటువంటి ప్రోగ్రాంలు మనం చేస్తూ పోతుండాలి. అదేవిధంగా రాజకీయంగా మాత్రం మనం అందరం కూడా చాలా మేలుకోతో ఉండవలసిన అవసరం ఉన్నది. మనము సంఘం తరపు నుంచి ఏదైనా విషయం మనం సంఘం తరపు నుంచి మనకు అన్యాయం జరిగినప్పుడు ఇమ్మీడియట్లీ ఇక్కడ 10 మంది మీ అసెంబ్లీలో అయితే అసెంబ్లీలో, ఇక్కడైతే ఇక్కడ కూర్చొని దాన్ని ఖండించవలసిన అవసరం ఉంది, లేదా ఏదైనా అడిగేది ఉంటే దాన్ని డిమాండ్ చేయవలసిన అవసరం ఉన్నది. కాబట్టి ఈ విధంగా మనం ముందుకు పోయినట్టయితే బాగుంటుందని మీ అందరికీ తెలియజేస్తూ, అయితే సంఘం ఎందుకు అభివృద్ధి చెందది అంటే కేవలం కొన్ని చిన్న చిన్న ఆలోచనలతో మనం విభేదిస్తాము. ఆ చిన్న చిన్నవన్నీ మనం పక్కకు పెడదాం. ఉదాహరణకు ఒక పెద్ద ఫ్లెక్సీ చేసారంటే ఆ ఫ్లెక్సీలో నా ఫోటో చిన్నగా వచ్చింది, నా ఫోటో రాలేదు, లేదా నా పేరు రాలేదు, నా పేరు కిందికి వచ్చింది, ఈడనే కథమైపోతున్నాం మనం. ఇవన్నీ ఇడిచిపెట్టుకుందాం. ఫోటో వస్తే రాని, లేకుంటే లేదు, పేరు వస్తే రాని, లేదు. సంఘం మీటింగ్ అనగానే ఇవాళ ఎంతమంది దూరం దూరం నుంచి వచ్చింది. ఇట్లా ఈ విధంగా సంఘం మీటింగ్ అన్నా కానీ ఆ మీటింగ్లో మాట్లాడే విషయాలు కూడా కానీ ఏదైతే మాట్లాడదాం అది పోయి మళ్ళీ మనం అమలుపరచాలి. అదేవిధంగా ఈ సంఘం తరఫు నుంచి మనము ఒక వెబ్సైట్ను ఓపెన్ చేసుకున్నాం, మన కులస్తుల సంఖ్య ఎంత ఉన్నది, ఏ బస్సులా అని. అయితే అది చాలా స్లోగా నడుస్తున్నది. కాబట్టి మీ అందరూ కూడా ఇప్పుడు నియామక పత్రాలు మీరు తీసుకున్న తర్వాత, ఇంటికి పోయిన తర్వాత మీ బస్సులో ఎన్ని ఇండ్లు ఉన్నాయి, వాళ్ళ వివరాలు ఏంటిదో మీరు తెలుసుకొని మురళికి ఫోన్ చేసినా, లేకుంటే చైర్మన్ గారికి కానీ, లేకుంటే అధ్యక్షునికి కానీ ఫోన్ చేసినా కానీ అవన్నీ వాళ్ళు అందులో ఎక్కిస్తారు. కాబట్టి మన సంఖ్య ఎంత ఉంది, ఏదైనా ఎవరికైనా చెప్పాలన్నా కానీ ఇక్కడ ద్వారా దీని నుండి మంచి వార్త ఏదైనా కానీ, చెడు వార్త ఏదైనా కానీ చెప్పాలంటే మనకు మంచిగా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మన యొక్క ఐక్యతను మనం ముందుకు తీసుకుపోవాలని మీ అందరికీ తెలియజేస్తూ, ఇంకేమన్నా కార్యక్రమాలు ఉన్నా కానీ మనం సంఘపరంగా చేసుకుందాము. కాబట్టి మీ అందరికీ కూడా ఇప్పుడు ఈ కమిటీలలో ఎవరికైతే ఇంకా పదవులు రాలేదు, అసెంబ్లీ కమిటీలో వాళ్ళకు అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరిని కూడా మనము కలుపుకొని పోయేదే ఉన్నది, ప్రతి ఒక్కరితో కూడా మనము పని చేయించేదే ఉన్నది. కాబట్టి అందరూ కూడా ఇంకొకటి పదవులలో ఏముంటుందంటే ఆయన జనరల్ సెక్రటరీ, నేను సెక్రటరీనా, ఎవరితోనో పోల్చుకుంటారు. ఎవరితోని పోల్చుకోవాల్సిన అవసరం లేదు. ఏ పని ఇచ్చినా కానీ ఆ పని పూర్తిగా చేయాలి. కాబట్టి మనం అందరం పని చేసేది కూడా అందరం కలవనీకే, మన సంఘం అభివృద్ధి చెందనీకే. ఉదాహరణకు కుర్మ సంఘం చూస్తే మనకంటే చాలా అభివృద్ధి చెందింది. మనం కొన్ని వాస్తవాలు స్వీకరించాలి, ఒప్పుకోవాలి. ఎప్పటి వరకు అయితే మనం వాస్తవాలను ఒప్పుకోమో అప్పటి వరకు మనం మూర్ఖులం అన్నట్టే లెక్క. తప్పైతే తప్పైందంటాం, నిర్లక్ష్యం అయితే నిర్లక్ష్యమైందంటాం. మనం ఎవరం కావాలని చెయ్యం. ఇవాళ కుర్మ సంఘము చాలా అభివృద్ధి దశలో ఉన్నది. ఇవాళ రెడ్డి హాస్టలు, అదేవిధంగా కుర్మ హాస్టలు, అదేవిధంగా గౌడ హాస్టల్ హిమాయత్ నగర్లో మనకంటే చాలా ముందున్నాయి. కాబట్టి ఇప్పటికైనా కానీ మనం పోయిన దాని గురించి ఊరికి ఆలోచన చేసేదానికంటే, చింతించేదానికంటే ఇప్పుడు ఏం చేద్దామనేది, రోజు ఒక చిన్న పని అయినా కానీ, చిన్న పని ఎందుకు కాదు, మనం రోజు చేసుకుంటూ పోతే అది పెద్దగా అవుతుందని పెద్దలు చెప్తారు. కాబట్టి
ఆ విధంగా మనం ముందుకు పోదాం. మీ అందరికీ తెలిసి అంబేద్కర్ చెప్పిండు ఏమని, ఫస్ట్ చెప్పమన్నాడు, బోధించమన్నాడు, ఏం జరుగుతుంది ఏంది కథ బోధించమన్నాడు, మళ్ళీ అందరినీ సమీకరించమన్నాడు, అందరినీ జమ చేయమన్నాడు, జమ చేసినాక పోరాడమని చెప్పిండు. బోధించు, సమీకరించు, పోరాడు అని చెప్పిండు అనమాట. కాబట్టి మనం అందరం కూడా ఆయన చెప్పినట్టు మనకు అనుకూలంగా మనం సంఘంతో మనం ఏ విధంగా మనం లబ్ధి పొందుతామో అదేవిధంగా మనం సంఘంకు ఏ విధంగా మనము అభివృద్ధి చేస్తామనేది ఆలోచించి ఒక చిన్న సందేహం అందరికి వస్తుంది, సంఘంకు చేస్తే నాకేమొస్తుంది అని. సంఘంకు చేస్తే నీకు అనేకం వస్తాయి. ఏమొస్తాయంటే నీ విలువ పెరుగుతుంది, సంఘం బలంగా తయారైనప్పుడు నీ విలువ పెరుగుతుంది. అదేవిధంగా సంఘం బలహీనంగా తయారైనప్పుడు మనం కూడా బలహీనంగా తయారవుతాం. అంబేద్కర్ ఒక విషయం చెప్పిండు, ఏ సమాజం అయితే అధికారానికి దూరం అవుతుందో, ఏ సమాజం అయితే సామాజిక సేవకు దూరం అవుతుందో ఆ సమాజం ఉనికి మొత్తం కోల్పోతుంది, నామోనిషాన్ లేకుండా పోతుంది. కాబట్టి మనం ఎప్పుడు సమాజ సేవలు కానీ రాజ్యాధికారంలో కానీ మనం ఎప్పుడు ముందు ఉండాలి. ఆ విధంగా మనం ముందుకు ఉండాలంటే మనం ఏం చేయాలనో ఆ విధంగా ఆలోచించుకొని ఎక్కడికక్కడ మనం అందరం పనిచేసుకుంటూ పోదామని మీ అందరికి తెలియజేస్తూ, ఇక్కడ ఉన్నోళ్ళు పెద్దలందరూ కూడా గత అనేక సంవత్సరాల నుంచి సామాజిక సేవలు ఉన్నోళ్ళే. మీ అందరూ కూడా అనేక పార్టీలలో ఉండి అన్ని సామాజిక సేవలు మీరు కూడా తెలిసిన వాళ్ళే. అయితే మనం అందరం ఇంకా యాదవ సంఘం యాదవులందరూ కూడా అభివృద్ధి చెందాలంటే, సమాజంలో అందరూ మనకు భయపడాలి అంటే, లేదా సమాజంలో అందరూ మనకు గౌరవించాలంటే ఏం చేయాలి? ఏం చేయాలంటే ప్రతి దాంట్లో మనం కాలు పెట్టాలి. ప్రతి దాంట్లో ఉదాహరణకు పొద్దున్న లేస్తాం, వాకింగ్కి పోతాం, అక్కడ వాకర్ అసోసియేషన్లో మన వాళ్ళు ఒకరిద్దరు ఉండాలి. దాని తర్వాత పొద్దున స్నానం చేసి గుడికి పోతాం, అక్కడ టెంపుల్ కమిటీలో మన వాళ్ళు ఉండాలి. దాని తర్వాత మనం ఉద్యోగం చేసుకుంటాం, ఆ ఉద్యోగ సంఘంలో మన వాళ్ళు ఒకరు ఉండాలి. లేదా బిజినెస్ చేసుకుంటాం, ఆ ట్రేడర్స్ అసోసియేషన్లో మనం ఉండాలి. మళ్ళీ తర్వాత రాజురికి వస్తాం, ఆ బస్తీ సంఘం వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతున్నాం, బస్తీ కాలనీ కమిటీలో మనం ఉండాలి. ప్రతి దాంట్లో మనం ఉన్నప్పుడే ఎక్కడ పోతుంది సమాజం, ఏమనుకుంటుంది సమాజం అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి అదే కాలేజీలలో కూడా స్టూడెంట్స్ ఎవరన్నా ఉంటే మీకు ఇష్టం వచ్చిన ఏ పార్టీ అన్నా కానివ్వండి అందులో ఉండాలి. యూత్ ఎవరన్నా ఉంటే మీకు ఇష్టం వచ్చిన ఏ పార్టీ అన్నా కానీ రాజకీయ పార్టీలో ఉండాలి. చిన్న పోస్టా పెద్ద పోస్టా దాని కథ తర్వాత ఇక అన్న పోయినాక మనకే తెలుస్తుంది ఏది చిన్న పోస్టు ఏం చేయాలనేది. కాబట్టి ప్రతి దాంట్లో మనం ఉండాలి. పోలీస్ స్టేషన్లో పీస్ కమిటీ ఉంటుంది, అందులో మనోళ్ళు ఉండాలి. అట్లా ప్రతి ఆర్గనైజేషన్లో మనోళ్ళు ఉన్నప్పుడే ఎక్కడ చూసినా యాదవ్ అని కనిపించాలి. ఆ ఆర్గనైజేషన్లో పనితీరు ఎట్లా ఉన్నది, ఆడవాళ్ళు ఏం మాట్లాడుకుంటారు, ప్రజలు ఏ విధంగా ఆలోచన చేస్తారు అనేది మనకు తెలిసి వస్తుందని మీ అందరికీ తెలియజేస్తూ, ఏ విధంగానైతే ఈరోజు హాజరు ఉన్నదో అదేవిధంగా ప్రతి అసెంబ్లీలో కూడా ఇదే విధంగా ఉండాలని, మీరు వచ్చేటప్పుడు మీ వెంబడి ఇంకా 2-3 కొత్త యాదవులను కూడా, అంటే సంఘం అంటే అలవాటు లేని వాళ్ళని కూడా మీరందరూ తీసుకురావాలి. వాళ్ళు కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి పనిచేయాలి. కేవలం పోస్టులు ఉన్న వాళ్ళే రావాలన్నా అని అట్లా ఎప్పుడు మీరు అనుకోవద్దు. కాబట్టి ప్రతి అసెంబ్లీలో ఉన్నప్పుడు మీరు 2 కొత్త వాళ్ళని తీసుకురండి. అందరూ మన వాళ్ళే, అందరూ కూడా సంఘం గురించి పాటుపడేటోళ్ళే అని తెలియజేస్తూ, ఇక్కడ వచ్చినందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, జై యాదవ్, జై మాధవ్, జై హింద్. బోయిన్ వెంకటేష్ యాదవ్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు గౌరవ పుష్కల్ కిషన్ యాదవ్ గారికి, గౌరవ పాండు యాదవ్ గారికి, గౌరవ పటేల్ కిషన్ గారికి, గౌరవ గోపాల్ యాదవ్ గారికి, గౌరవ గొడుకు సీన్ గారికి, గౌరవ అడ్వకేట్ రామారావు గారికి, గౌరవ శైలేందర్ గారికి, గౌరవ ఏషం మనీష్ గారికి, గౌరవ కన్య రమేష్ యాదవ్ గారికి, నా ముందున్న సోదరులకు ఒక సోదరిమణికి అందరికీ పేరు పేరున్న శిరస్సు వంచి పాదాభివందనలు తెలియజేసుకుంటూ, ఇంత పెద్ద సభ జరపడము, బోయిన్ వెంకటేష్ గారి అధ్యక్షన ఈ సభ జరగడము చాలా రోజుల తర్వాత నేను చూస్తున్నా. ఇంత మంది రోజు బోయిన్ వెంకటేష్ గారు సంఘంలో కూర్చోండి, ప్రతిరోజు మాదిరిగానే ఈరోజు కూర్చున్నాం, ప్రతిరోజు ఈరోజు కూర్చున్నాం అన్నప్పుడల్లా రోజు 15,000 మంది వచ్చి కూర్చుంటారు బెజారు పడకుండా. ఇప్పుడు మన యాదవులకు చైతన్యం వస్తుందేమని చెప్పి నాకు ఒక భావన కలుగుతుంది. చాలా సంతోషకరమైన విషయము. ఇప్పుడు ఈ 19 కాన్స్టిట్యున్సీల్లో అధ్యక్షులను నియమించిండ్రు, అది కూడా చాలా శుభ పరిణామము. అలాగే మర్చిపోయాను, మన యాదవ్ విజన్ ఛానల్ వారికి, రాజశేఖర్ గారికి, నక్క మహేష్ గారికి ఒకసారి లేవండి. మహేష్ గారు యాదవ్ విజన్ ఛానల్, ఈ ఛానల్ ఈ మధ్య యాదవ్ విజన్ ఛానల్ వారు కూడా
ప్రతి ఒక్క యాదవుల చరిత్రను బయటకు తీసి యూట్యూబ్లో రోజు అప్లోడ్ చేస్తుండ్రు. ప్రతి ఒక్క యాదవుల మనకు తెలియని చరిత్ర కూడా ఇప్పటివరకు మనం వినని చరిత్ర కూడా తీస్తుండ్రు. చాలా సంతోషకరమైన విషయము. అతను కూడా ఈ సందర్భంగా అందరూ చప్పట్లతోటి స్వాగతం పలకాలని చెప్పేసాను. అలాగే ఇంకొకసారి చప్పట్లు కొట్టండి మా అధ్యక్షుని గురించి. అధ్యక్షుడు బాగా కష్టపడి ఈ స్థాయికి తీసుకొచ్చినందుకు మీ పేరున. సో మంచి ఆలోచన, మంచి నిర్ణయము. వెంకటేష్ గారు ఈ స్థాయికి తీసుకొస్తారని అనుకోలేదు. బాగా ఇంప్రూవ్మెంట్ చేసింది యాదవ్ సంఘాన్ని. అలాగే మీకు చెప్పేది ఏంటంటే మన యాదవ్ సంఘంలో కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ఉన్నది. నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఉన్నది. ఇక్కడ ఉన్న యాదవ్ కొరికైనా తెలియకపోతే మన యాదవ్ ఎవరైనా పేదవాళ్ళు ఉంటే ఇంగ్లీష్ మీడియం నాణ్యమైన విద్య ఉంటుంది, చదివించుకోవచ్చు. అలాగే పైన హాస్టల్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. మనం ఇప్పటివరకు జిల్లాల వారికి అనుకున్నాము. ఎవరన్నా మన సిటీలో ఉన్న వారు కూడా వచ్చి చదువుకుంటే కూడా వాళ్ళకి స్పెషల్ కోచింగ్ ఏర్పాటు చేసే ప్రయత్నం కూడా చేద్దామని సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఈ 19 మంది జిల్లా అధ్యక్షులు ఎవరైతే అవుతారో వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఎన్ని డివిజన్లు ఉన్నాయో వాళ్ళ డివిజన్ అధ్యక్షులను ఎన్నుకోవాలి. ఆ డివిజన్ అధ్యక్షులు ఎన్నుకున్న తర్వాత ఆ డివిజన్ అధ్యక్షులు అలా డివిజన్లో ఎంతమంది యాదవ్ సోదరులు ఒక డాటా కలెక్ట్ చేయాలి. దాని కొరకు మనం ఈ మధ్యన ఒక యాప్ తయారు చేసాము. సో దాంట్లో అందరూ మీరు అధ్యక్షులు ముందుగా నమోదు చేసుకొని డివిజన్ అధ్యక్షుల వారికి కూడా ఎన్నుకోవడం నమోదు చేసుకోవాలి. మనం ఇలాగైతే ఎప్పుడైతే మీటింగ్ అనగా ఇలాగైతే ఎప్పుడైతే వస్తామో అన్ని పార్టీలు గజగజలాడుతుంది. మన చైతన్యము ఇప్పుడు కనబడుతుంది అన్న సంతోషం నాకు కనబడుతుంది. ఎందుకంటే గతంలో కూడా ఎన్నో మీటింగ్ పెట్టిన ఒక 5 మంది 6 మంది రావడమో ఫోన్ చౌకలు పెట్టుకుని వెళ్ళిపోవడం జరిగింది. అలా కాకుండా ఇప్పుడు చాలా ఇంట్రెస్టెడ్ వచ్చారు. ఇప్పుడు యాదవులకు బాగా చైతన్యం వస్తుంది. చాలా సంతోషకర విషయం. రావాలి, మన జాతి కోసం వెళ్ళాలి. ఎందుకంటే సమగ్ర కుటుంబ సర్వే కేసీఆర్ గారు చేసినప్పుడు హైదరాబాద్ ప్రాంతంది ఓన్లీ యాదవులు 46,000 మంది జనాభా ఉన్నది. ఆ డాటా నేను తెప్పించినాను. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు చెప్పించిన డాటా అది కరెక్ట్ లేదు, సరిగ్గా సర్వే జరగలేదు. కాబట్టి ఒకసారి ఓపెన్ చేసి పట్టుకోండి. ఇక్కడ అందరూ ఇది ఉందండి, ఇందులో అందరూ నమోదు చేసుకుంటే మీకు ప్రతి పండగకి ప్రతి బర్త్డే ఎవరు బర్త్డే ఉంటే ఆ రోజు బర్త్డే విషెస్ వస్తాయి, పండగ శుభాకాంక్షలు వస్తాయి. కాబట్టి ఇది అందరూ ఈ నంబర్ నోట్ చేసుకొని దయచేసి చేస్తే మన యాదవుల డాటా అనేది ఎంత ఉన్నది, మన యాదవుల జనాభా అనేది మనకు కూడా తెలిసిపోతుంది. ఏదైనా మెసేజ్ ఉన్నా క్లబ్గా గంపగుర్తుగా ఒకసారి కంప్యూటర్లో కొట్టేస్తే అందరికీ ఒకటిసారి వెళ్ళిపోతున్న తోటి మా ఏషా మనీష్ గారు ఈ ప్లాన్ చేశారు. కాబట్టి ఏషా మనీష్ గారు కూడా ఒకసారి చప్పట్లతో స్వాగతం పలకాలండి. ఏషా మనీష్ గారు ఐడియా ఇదంతా. ఏషా మనీష్ గారు ఇలా చేస్తే మన యాదవులంతా డాటా ఒక్కతన సేకరించబడ్డట్టు చైర్మన్ గారు అంటే సరే అని చెప్పి సంతోషంగా అది చేయడం జరిగింది. కాబట్టి సందర్భంగా ఇలాంటి చక్కటి కార్యక్రమాలు నిర్వహించేందుకు బోయిన వెంకటేష్ గారికి, మా యాదవ్ సంఘం పెద్దలు పొటేల్ కిషన్ గారికి, ఉష్కల్ కిషన్ గారికి, పాండన్న గారికి, పాండన్న గారు కూడా చక్కటి సందేశం ఇచ్చిండ్రు. అన్నట్టుగానే ప్రతి గుడిలో ప్రతి బడిలో ప్రతిలో ఎక్కడన్నా మన యాదవుడు ఒకటి ఉండాలనే మాట వాస్తవము. కాబట్టి అన్నిట్లలో మనం ఉండాలి. చదువు మీద కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. సాయంత్రం పూట ఎక్సర్సైజ్కు ప్రాధాన్యత ఇవ్వాలి. వారు కుస్తీలు కొట్టాలంటే ఇప్పుడు మధ్య సల్లా ఆనంద్ పైల్వాన్ కూడా బాగా కుస్తీలు నేర్పిస్తుంటారు తాలీంలో పిల్లలకు. అందరూ ఒకదాన్ని తీసుకొచ్చినప్పుడు యువత అనేది చెడుదారిని పడకుండా ఒక ఐక్యమత్యం ఉంటుంది. మాది శ్రీకృష్ణ కబడ్డీ క్లబ్ ఉంది. మా దగ్గర 150 మంది పిల్లలు డైలీ ప్రాక్టీస్ చేస్తారు. ఇప్పటి వరకు 350 మందికి ఎంప్లాయ్మెంట్ జరిగింది. మా బలరామన్న గారు ఉన్నప్పటి నుంచి కూడా 350 మంది బ్యాంకులలో ఉద్యోగాలు చేస్తున్నారు. బ్యాంకు, ఆర్టీసీ, మున్సిపల్ రకరకాల డిపార్ట్మెంట్లలో మా శ్రీకృష్ణ క్లబ్ ద్వారా దీన్ని స్థాపించింది కూడా చిట్టమైన వీరప్ప యాదవ్ గారు. ఇక్కడే ప్రాక్టీస్ మొదలైంది. ఇది కూడా దానికి కూడా పునాది పట్టి ఇక్కడే. అప్పట్లో గడ్డం రామస్వామన్న గారు, వాళ్ళ అందెల యాదన్న గారు, వీళ్ళంతా పెద్దలంతా ఇక్కడే కబడ్డీ ప్రాక్టీస్ చేసేవారు. సో మనం అన్నిట్లలో ఉండాలి. కబడ్డీలో ఉండాలి, రెజ్లింగ్లో ఉండాలి, క్రీడలో ఉండాలి, రాజకీయాల్లో అన్ని రంగాల్లో మన యాదవులు ఎదిగినప్పుడే అందరికి సంతోషము. మనము ఒకరు ఎదుగుతుంటే ఇంకో ఓడుస్తలేదన్న పదం అది తప్పు. మన యాదవుడు ఎదుగుతున్నప్పుడు నాకు ఎక్కడ ఏ యాదవుడైనా పేపర్లో ఒక యాదవ్కు సన్మానం చేస్తున్నట్టే ఆయన పిలవకుండా నేను పోయి అతనికి సన్మానం చేస్తున్నా. మన యాదవుడు అన్న నాకు యాదవ్ అన్న పదం ఉంటే మనం అతన్ని గౌరవించాల్సింది. ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరూ, వేదిక సమీపంలో ఉన్నటువంటి అందరికి కూడా యాదవ్ సంఘం తరఫున పాదాభివందనాలు. ఇదైతే యాదవ్ సంఘము ఈ 2 తెలుగు రాష్ట్రాలకి ఒక పట్టుగొమ్మ. ఫస్ట్ యాదవ్ సంఘం అంటేనే జాంబాగ్ యాదవ్ సంఘం. ఇక్కడి నుంచే యాదవులందరూ కూడా ఒక చైతన్యం తీసుకొని ఇక్కడి నుంచి చాలామంది కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు అయినారు. ఇటువంటి యాదవ్ సంఘం ఈరోజు రిజిస్టర్ అయిపోయి ట్రస్ట్ అయిపోయి ఇంత పెద్ద ఒక బిల్డింగ్ని తయారు చేసినారు. ఇదే విధంగా మనము ఈ స్ఫూర్తిని తీసుకొని యాదవ్ సంఘాన్ని మిగతా రాష్ట్రాలకి, మన తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి
ఈ 33 జిల్లాలకు కూడా ఈ యాదవ సంఘాన్ని వ్యాప్తి చేయించాలి. మనం ఇదైతే 19 ఇప్పుడు ఈ మన గ్రేటర్ హైదరాబాద్లో 19 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అధ్యక్షులను నియమించుకుంటున్నాము. వారితో పాటు మిగతా కాన్స్టిట్యున్సీలో 24 గ్రేటర్ హైదరాబాద్లో 24 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. 24 కాన్స్టిట్యున్సీలతో పాటు కాన్స్టిట్యున్సీలు అయిన తర్వాత గ్రేటర్ హైదరాబాద్లో 150 అసెంబ్లీ డివిజన్లు ఉన్నాయి. 150 అసెంబ్లీ డివిజన్లు కూడా ఈ నియోజకవర్గం యొక్క అధ్యక్షులు ఏదైతే నిలబడుతున్నారో వారు ఈ 150 నియోజకవర్గాల్లో అసెంబ్లీ కార్పొరేషన్ స్థానాలు 150 డివిజన్లలో అధ్యక్షులు ఏర్పాటు చేసి ఇప్పుడు మనకు నెక్స్ట్ డిసెంబర్లో గ్రేటర్ హైదరాబాద్లో కార్పొరేషన్ ఎలక్షన్స్ అవుతున్నాయి. దాంట్లో మన జనాభా ప్రాతిపదికన మనకు రావాల్సిన 15-20% మన జనాభా ఉంది. ఆ జనాభా ప్రాతిపదికన చూసుకున్నా అని ఒక 25-30 మంది మన కార్పొరేటర్ రావాలి. ఆ దృష్టిలో పెట్టుకొని మనం ఈ కార్పొరేషన్ని 30 మంది తీసినంటే మనవడే మేయర్ అవుతాడు. మనవడే ఎమ్మెల్యేలు కావాల్సిన మనం 15% జనాభా ఉన్నది, కానీ ఇక్కడ మన దగ్గర ఎమ్మెల్యేలు లేరు. మనం అందరం ఎప్పుడు కూడా జెండా మోదడం తప్ప మనం లీడర్షిప్ మన చేతిలో లేదు. ఏ పార్టీలో ఉన్నా మన రాజకీయ నాయకులము మనము ప్రతి పార్టీలో ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీలో నుంచి పోయి నాయకత్వాన్ని తీసుకోవాలి. మన కిషన్ అన్న పాండన్న చెప్పినట్టు ఏ పార్టీలో ఉన్నా మనోడు ఉండాలి. ప్రతి దగ్గర కూడా మనోడు ఉండాలి. మనం సర్వీస్ చేస్తూ ఉండాలి. కాబట్టి అక్కడ ఏదైతే ప్రోగ్రామ్ తీసుకున్నామో మనకు ఈ 19 నియోజకవర్గాల్లో ప్రతి 6 నెలకోసారి 15 రోజులకోసారి కూర్చొని చర్చించి ఆ యాదవ్ సంఘంలో అక్కడ ఉన్నటువంటి సభ్యుల సమస్యలు ఏమున్నాయి, ఆ కుటుంబాల్లో నుంచి మనం దగ్గర పోయి కలిసి ఆ సమస్యల గురించి పరిష్కారం చేయాలని చెప్పి ఈ రాబోయే రోజుల్లో మనం అందరం కూడా ఈ ట్రస్ట్ భవన్ ఈ జాంబాగ్ యాదవ్ సంఘాన్ని స్ఫూర్తిగా తీసుకొని మనం యాదవ్ సంఘాన్ని ముందుకు తీసుకుపోదామని చెప్తూ నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. వెంకటేష్ యాదవ్ గారు, ఉమ్మడి హైదరాబాద్ మాజీ రథసారథి పాండు యాదవ్ గారు, పుష్కల కృష్ణ యాదవ్ గారు, మరియు నందకిషోర్ యాదవ్ గారు, గోపాల్ యాదవ్ గారు, మరియు కృష్ణన్న గారు, మనీష్ యాదవ్ గారు, శైలేందర్ యాదవ్ గారు, రామారావు యాదవ్ గారు, శ్రీనివాస్ యాదవ్ గారు, లడ్డు యాదవ్ గారు, మరియు వేదిక ముందున్నటువంటి మా యొక్క సోదరిమల్లారా, ఈనాడు ఇప్పటిదాకా మా పెద్దలు గౌరవనీయులు పాండు యాదవ్ గారు అనేక విషయాలు చెప్పడం జరిగింది. గత దశాబ్దాల నుండి జరుగుతున్నటువంటి బీసీలకు కానీ యాదవులకు కానీ జరుగుతున్నటువంటి అవమానాలు, ఏ రకంగా అనగదొక్కడం జరిగింది, రాజకీయంగా అన్ని రకాలుగా చెప్పడం జరిగింది. నిజంగా చెప్పాలంటే తెలంగాణకు రాజధాని హైదరాబాద్ నగరం. హైదరాబాద్ నగరాన్ని మనము దక్కించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఈ హైదరాబాద్ నగరాన్ని మనం గట్టి చేసుకుంటేనే మనం యావత్తు తెలంగాణను మనము మన యొక్క యాదవుల గుర్తింపు ఇవ్వడం జరుగుతుంది. హైదరాబాద్ నగరంలో యాదవుల సంఖ్య బాగుందని చెప్పి భారతదేశంలో ఢిల్లీలో కూడా హైదరాబాద్ మీద యాదవ పోతే అంటారు. కానీ మనమందరం ఐకమత్యంగా ఉండాలి. ఉన్న యాదవులలో కూడా అన్ని రకాల మనము మీరు ఏమనుకోనంటే చెప్తా, మనస్పర్ధాలన్నీ పక్కకు పెట్టేసి మనము ఉన్న యాదవులం అందరం ఈ యాదవ్ ఆ యాదవ్ ఈ గొల్ల ఆ గొల్ల అనకుంటా అందరం యాదవులం ఒకటే ఐకమత్యంగా ఉందాం, పోరాడదాం అంటేనే మనం ఈ యొక్క సంఘానికి నిజంగా మనము సంఘాన్ని నిలబెట్టుకున్నట్టు అవుతుంది. మిత్రులారా, ఈనాడు ఈ యొక్క నియోజకవర్గం 24 నియోజకవర్గాలు ఉన్నటువంటి హైదరాబాద్ మహానగరంలో అధ్యక్షుల పదవి ఈరోజు ప్రకటించడం జరిగింది. ప్రకటిస్తారు కూడా. ఇప్పుడు మీకు ఇచ్చే వినతి పత్రం అదే రకంగా అధ్యక్షులు మీకు ఇచ్చిన బాధ్యతను మన యొక్క నియోజకవర్గంలో డివిజన్ అధ్యక్షులు కానీ మరియు ఆ యొక్క నియోజకవర్గం పదాధికారులను కానీ ఆ అధ్యక్షుడి ఇష్టపూర్వకంగా కూడా ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి అందరూ పాలన చెప్పిన అందరినీ కలుపుకోవాలని అందరినీ కూర్చోబెట్టి ఈ యొక్క యాదవ్ సంఘంలో ఏ విధంగా అయితే ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగిందో అదే రకంగా ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రతి నియోజకవర్గంలో ఈ రకంగా
మీటింగ్ పెట్టి వారందరినీ డివిజన్ ప్రెసిడెంట్లను పదాధికారులను ప్రకటించి అక్కడ వాతావరణం ఏ విధంగా ఉండాలంటే అరే యాదవ్ సంఘం అంటే ఏందనేది. ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వం మన హైదరాబాద్లో కాదు యావత్ తెలంగాణలోనే యాదవ్ల డామినేషన్ ఉంది, యాదవ్ల సంఖ్య ఎక్కువ ఉందని మనం గత కొన్ని ఏళ్ళ నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. కానీ ఇప్పుడు మొన్న తెరపైకి ముద్రా సంఘం ఉన్నది సెకండ్ యాదవ్లని అంటున్నారు. అది వాళ్ళు తీస్తున్నటువంటి సర్వే తప్ప ఏందనేది మనకు తెలియదు. ఇప్పుడున్నటువంటి 56% ఉన్నటువంటి ఈ యొక్క బీసీల దాన్ని 42కి తేవడం జరిగింది. ఆ 42లో కూడా మైనార్టీస్ కూడా మన దాంట్లో కలపడం జరిగింది, అంటే బీసీ కులాలకు. కాబట్టి ఇది ఎప్పటికీ మనమందరం యాదవులమందరం ఎప్పటికీ ఈ యొక్క అణచివేతకే గురువై యాదవులే కాకుండా బీసీ వాళ్ళందరూ కూడా. కాబట్టి మనమందరం ఐక్యమత్యంగా ఉండి ప్రభుత్వంతో ఏమన్నా మనం లాభం పొందాలన్నా, మన సంఘానికి ఏమన్నా లాభం కావాలన్నా మనము ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ముఖ్యమంత్రితోటి కానీ ఎవరితోటైనా కానీ మన వేదికపై ఉన్నటువంటి పెద్దలకు ఎవరికైనా ఏమైనా జరగాలంటే వీరందరినీ తీసుకపోయి వినతి పత్రం ఇవ్వడం జరగడం కానీ ఆల్రెడీ మన యాదవుల చేతులకి ఇచ్చి మన వ్యాపారం మన బతుకుదేరు అంతా వెళ్ళిపోయింది. 75% మైనార్టీ చేస్తున్నారు. మనోళ్ళు చలో కనీసం చదువులన్న ముందు ఉండాలని చెప్పి ఇందాక రామారావు గారు అడ్వకేట్ చెప్పారు. చదువులలో మనం ప్రతి రాజకీయంగానే కాకుండా దాని వెంబడి చదువు అనేది ఇలా చదవనందుకు మేము చాలా బాధపడుతున్నాం. మన కష్టకాలంలో ఏదో అప్పుడు కొద్ది గొప్ప చదివినందుకు ఆ తెలివితోటి నడుస్తున్నాం. కానీ ఇప్పుడున్న జనరేషన్లలో చదువు ఇంపార్టెంట్, చదువే ముఖ్యం. కాబట్టి ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ మనము చదివిపియాలి, మన కుటుంబాలను ఏ రకంగా పోషించాలి అన్నది చాలా ఇంపార్టెంటు. సంఘం కూడా అన్న చెప్పాడు, సంఘానికి మనకు సంఘం ఏం చేసిందన్న ప్రశ్న కాదు, సంఘానికి మనం ఏం చేస్తున్నాం అటువంటిది కావాలి. మనం ఎన్నో జాగాల రోడ్ల మీద కూర్చొని ఎంతో సమయాన్ని వృధా చేస్తాం. ఇటువంటి మీటింగ్ అప్పుడు ఇంత పెద్ద సంఖ్యలో వచ్చారు కదా, ఈ సంఖ్య బలం రేపు పొద్దుగాలే పోయే యాదవ్ ఒక అన్యాయం జరిగినా మన యొక్క సంఘం గురించి మన కులం గురించి ఏదైనా ఉద్యమం చేసినా మనమందరం కూడా ఐక్యమత్యంగా ఈ నియోజకవర్గం ఉన్నటువంటి అధ్యక్షుడు ప్రతి నియోజకవర్గం నుండి దాదాపు 4-5 వేల మంది, కనీసం 4-5 వేల మందిని తరలించేటట్టు ఉండాలి. ఆ పక్కడు ఆ యొక్క అధ్యక్షుడు తీసుకొచ్చుకోవాలి. అది ఎప్పుడు వస్తుంది? మన యాదవులకి ఏమైనా అన్యాయం జరిగితే, యాదవులకి ఏమైనా జరిగినా కానీ ఎంబడి అక్కడ పార్టిసిపేట్ అయిపోతేనే వాళ్ళు మన ఎంబడి రావడం జరుగుతుంది. అరే ఇక్కడ సంఘం ఉంది, మనకు ఒక అధ్యక్షుడు ఉన్నాడు, ఈ అధ్యక్షుడికి చెప్పాలి. ఈ అధ్యక్షుడు మన హైదరాబాద్ ఉన్నటువంటి మన ఇప్పుడు వేదికపై ఉన్న పెద్దలు వీళ్ళందరూ కూడా మనకు సేవ చేసేటోళ్ళు. కాబట్టి ఎప్పుడు ఈ వేదికపై ఉన్న వాళ్ళందరూ కూడా మీ ఎంబడి ఉంటాం. మీరందరూ కూడా ఆడ కూర్చున్నందుకు చిన్నతనం కాదు, బాధ్యతలు ఉంటాయి పోతాయి, మనం అన్నీ చూసుకుంటూ వస్తున్నాం. కానీ ఆ బాధ్యత నెరవేర్చిన వాళ్ళకే గుర్తింపు ఉంటుంది. మనకి ఇచ్చిన పదవిని మనం ఆ పదవికి కళ తెచ్చినప్పుడే ఆ గుర్తింపు వస్తుంది. గుర్తింపు ఎవరు లేరు, మనం కష్టపడి గుర్తింపు తెచ్చుకోవాలి. కాబట్టి మిత్రులారా, ఏ పండుగ అయినా కానీ సదర్ సమ్మేళన కానీ మనం ఇప్పుడు అలైబలై బండారు దత్తాత్రేయ గారు పెడతారు, ఆ విధంగా మనం ఒకటి యాదవ్ తరపు నుండి కూడా అటువంటి కార్యక్రమం పెట్టాలి. అందరం ఒక ఐక్యంగా కలవాలి. కలిసినప్పుడు ఇప్పుడు సామూహిక వివాహాలను సామూహిక వివాహాలలో పాండన్నను అడగండి, ప్రతి మీటింగ్లో నేను చెప్పడం జరిగింది. ఓ కనీసం 2 కూడా 5గురితోటైనా పెళ్ళిళ్ళు బీదవాళ్ళు చాలా మంది, కాబట్టి వాళ్ళకి పెళ్లి చేయాలని అటువంటి కార్యక్రమం చేస్తుంటే మన సంఘానికి కూడా అందరు కూడా ఆకర్షితులై ఈ మీటింగ్కు రావడం జరుగుతుంది. అరే అక్కడ పోతే బీదవాళ్ళకి న్యాయం జరుగుతుంది. ఇప్పుడు చైర్మన్ గారు చెప్పారు, నందకిషోర్ గారు, మన దగ్గర స్కూల్లో ఫ్రీ ఎడ్యుకేషన్ అని, ఇవన్నిటిని మనం వినియోగించుకోవాలి. మనం వినియోగించుకోకపోతే వేరేలో పోతుంది. కాబట్టి అది దూరం ఉన్నది కదా, అది ఉన్నదంటే చదువుకోవడానికి ఇలా అమెరికాకు పోతురు, అవసరమా? అమెరికాకు పోయి ఏం సాధిస్తున్నాం? అదే 3 ఏళ్ళు చదవాలి. యుఎస్ఏ అదొకటి ఇదైపోయింది. యుఎస్ఏ నువ్వు ఇక్కడ గరీబోడు గుడిసెలు చదివినోడు కూడా కమిషనర్ అయ్యిండు. చదువు ఇంపార్టెంట్, ఇంట్రెస్ట్ ఉండాలి. ఆటోమేటిక్ ఏడున్నా కానీ మన రాతల ఏది ఉంటే గదే అవుతాం. కాబట్టి ఇటువంటి సంఘం తరఫు నుండి ఏది వచ్చినా కానీ దాన్ని వినియోగించుకొని సద్వినియోగం చేసుకోవాలి. సంఘాన్ని మనం ఎప్పుడు కానీ దృష్టిలో పెట్టుకొని
మన సంఘం పైకి తీసుకురావాలి. మనమందరం కూడా ఐక్యమత్యంగా కొన్ని సేవలు చేసినప్పుడే మనకు గుర్తింపు వస్తుందని చెప్పి మనవి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా యొక్క హైదరాబాద్ అధ్యక్షుడు వెంకటేష్ గారికి మరియు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ముగించుకుంటున్నాను. నేను ఈ వెబ్సైట్ గురించి 2 విషయాలు మాట్లాడతాను. ఇప్పుడు కమిటీ, కాన్స్టిట్యున్సీ కమిటీ ఎంత ఇంపార్టెంటో, ప్రెసిడెంట్ ఎన్నికల ఇంపార్ట్మెంట్ ఎంత ఇంపార్టెంటో, అదే విధంగా ఎన్రోల్మెంట్ కూడా అంతే ఇంపార్టెంట్. ఈ ఎన్రోల్మెంట్లో చాలా విషయాలు డీటెయిల్స్ నింపడం జరగాల్సి వస్తుంది. ఎగ్జాంపుల్ మీ ఎడ్యుకేషన్ కానివ్వండి, మీ హెల్త్ కానీ, అదే బ్లడ్ గ్రూప్ కానివ్వండి, లేకపోతే కాన్స్టిట్యున్సీ డివిజన్ వైజ్, ఇంకా బిజినెస్ లేదా జాబ్, ఇవన్నీ ముంగట ఎట్లా హెల్ప్ అవుతాయంటే ఇప్పుడు ఎలక్షన్ పరంగా డివిజన్ వైజ్, కాన్స్టిట్యున్సీ వైజ్ ఆ డాటా హెల్ప్ అవుతుంది. మేజర్గా బిజినెస్ పరంగా ఇది మేము స్టార్ట్ చేయాలి. ఎందుకు బిజినెస్ పరంగా ఇది హెల్ప్ కావాలి. మెయిన్ ఏంటంటే అందరు బిజినెస్, ఎవరెవరు బిజినెస్ ఎక్కడ ఎన్రోల్ చేస్తారో దీంట్లో రాబోయే రోజుల్లో ఒక యాదవ్ బిజినెస్ నెట్వర్క్ని ప్రారంభించాలనే ఆలోచన ఉందన్నమాట దీంతో, ఈ డాటా ప్రకారం. అప్పుడు ఒకసారి అందరినీ, బిజినెస్ వాళ్ళని అందరినీ పిలిచి ఈ విధంగా మనం అందరినీ, మన యాదవ్లు ఏమైనా కావాల్సిన ఐటమ్, ఏదన్నా ప్రోడక్ట్ కావాల్సిన మన యాదవ్ దగ్గరనే పోయి కొనేటట్టు ఉండాలని ఆ డాటా కూడా సేకరణ జరుగుతుంది. ఇప్పుడు చాలా కమ్యూనిటీస్లో ఇప్పుడు గుజరాత్ బిజినెస్ నెట్వర్క్ ఉంది, వాసవి బిజినెస్ నెట్వర్క్ ఉంది. అదేవిధంగా ఒక యాదవ్ బిజినెస్ నెట్వర్క్ ఉండాలని, సో ఈ డాటా దానికి హెల్ప్ అవుతుంది. సో అదేవిధంగా మీరు అందరూ దీంట్లో ఎన్రోల్ కావండి. ఎన్రోల్ అయినందు వాళ్ళకి అందరికీ SMS వస్తుంది. SMS వచ్చినప్పుడు ఆ విధంగా కన్ఫర్మ్ ఉంటుందంటే మీరు ఇదంతా ఎన్రోల్ అయినారు. థ్యాంక్ యూ. అధికంగా మళ్ళీ నాకు ముషిరాబాద్ ఇంతకుముందు నేను అధ్యక్షునిగా పనిచేస్తున్నా, అదేవిధంగా మళ్ళీ కొనసాగింపు చేస్తున్నారు. ఈరోజు మన యాదవ్ సంఘం మీటింగ్కు విచ్చేసిన అందరికీ, అదేవిధంగా మన అధ్యక్ష వహిస్తున్న బోయిని వెంకటేష్ అన్న గారికి, మన పెద్దలు ఉష్కేల కృష్ణన్న గారికి, ఉష్కేల పాండు అన్న గారికి, చైర్మన్ నందన్న గారికి, పొటేల్ కృష్ణన్న గారికి, గోపాలన్న గారికి, కన్నె రమేష్ అన్న గారికి, మనీష్ అన్న గారికి, శైలేందర్ గారికి, అడ్వకేట్ రామన్న గారికి, మన గొడుగు సీనన్న గారికి, లడ్డు యాదవ్ అన్న గారికి, ఇక్కడికి వచ్చిన అందరి అన్నలకు, ఒక సోదరిమణికి నమస్సుమాంజలి తెలియజేస్తూ, చాలా రోజుల తర్వాత పెద్దలు అన్నట్టు గత 6 నెలల, సుమారు 5-6 నెలల మన అధ్యక్షుడిగా ఎన్నుకోబడడం జరిగింది. ఒక 12 ఏళ్ల క్రితము ఒక పూర్వ వైభవం మళ్ళా తీసుకొచ్చిన మన బోయిన వెంకటేష్ గారు అధ్యక్షులు. ఇంతకుముందు మన పాండన్న గారు 2012-13లో అధ్యక్షుని ఎన్నికైనాక 4 మూలలు అంతటా గ్రేట్ హైదరాబాద్ ఆయన వెంబడి నేను ఒక సెక్రటరీగా ఉండి అన్నతోటి అందరం పనిచేసుకుంటూ ఒక యాదవులకు గుర్తింపు, వ్యక్తిగతంగా గుర్తింపు తీసుకొచ్చిన మన పాండన్న గారి, అది ఇప్పుడు మళ్ళా కొనసాగించడానికి మన అధ్యక్షులు వెంకటేశ్వర గారు ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే అసెంబ్లీ వైజ్గా 24 అసెంబ్లీ గ్రేటర్ హైదరాబాద్లో ఉంటాయి. ఇప్పుడు 19 అసెంబ్లీలకు పేర్లు తీసుకోవడం జరిగింది. గత 15 రోజుల నుంచి 1కి 4 సార్లు వెరిఫై చేసి పెద్దల ముందు, చైర్మన్ ముందు, పాండన్న గారి ముందు ఈ లిస్టు పెట్టి 1కి 4 సార్లు వెరిఫై చేసి ఒక నమ్మకంగా ఈ పేర్లు ఎన్నికబడ్డారంటే నమ్మకంతో, వేరేళ్ళకు రానోళ్ళకు నమ్మకం లేదని కాదు, వీళ్ళు టైం ఇస్తామని ఒప్పుకుంటేనే ఈ పేర్లు సెలెక్ట్ చేయడం జరిగింది. ఇది మన అధ్యక్షుడు ఎన్నేళ్ల కాలం ఉంటాడో అప్పటి వరకు ఇది ఉంటుంది, అధ్యక్షుల పదవి ఉంటుంది. దీని తర్వాత ఈ పదవి తీసుకున్న తర్వాత ఈ సర్టిఫికేట్ తీసుకొని భద్రంగా ఇంట్లో అల్మార్లో పెట్టుకోవడం కాదు, అది అల్మార్లు ఉన్నా కానీ మనం నిరంతరము మన సంఘం నుంచి సేవ చేయాలి, ప్రతి క్షణం మనము అందుబాటులో ఉండాలి. పాండన్న అన్నట్టు ఒక కులానికే కాకుండా బీసీ కాన్సెప్ట్ పోతే మనకు మిగతా కుల సంఘాలు కూడా మనకు సపోర్ట్గా ఉంటుంది. ఖాళీ యాదవ్ అంటే యాదవ్లు ఒకటే అన్నట్టు పోతారు. బీసీ కాన్సెప్ట్ ఉందంటే అందరూ మనకు అన్ని కులాలు సపోర్ట్ వస్తుంది. ఈ అసెంబ్లీ ప్రెసిడెంట్ ఎన్నికైనాక ఇక వారం 10 రోజులు టైం తీసుకొని మన అసెంబ్లీ వైజ్గా ఒక టీము ఎంతమందిని వేయాలని ఒక అధ్యక్షుడు చెప్తాడు. ఒక టీం వర్క్ 15 మందా 20 మందా ఆ టీం వర్క్ చేసి మన అసెంబ్లీలో ఉన్న పెద్దలతో సమీక్ష చేసుకొని కూర్చొని ఒక ప్లానింగ్ చేసుకుంటే కార్యాచరణ మనకు ఉంటుంది. ఒక్క చేయితో సప్పుడు రాదు, 2 చేతులు కలిస్తేనే మనకు సప్పుడు వస్తుంది, దాన్ని ఏమైనా సాధించగలం. ఆ విధంగా మనం ఒక కమిటీని వేసుకుంటే మంచి కమిటీని, మనస్పర్ధ లేకున్నా ఏమున్నా పక్కన పెట్టాలి.
అన్నంత పూర్తిగా ఈజీ కాకున్నా కానీ అది కలిగించుకొని మనం క్రియేట్ చేసుకొని మనస్ఫూర్తిగా అందరు మనవలే అన్నప్పుడే మనం అన్ని జయించగలం, సాధించగలుగుతాం. ఇప్పుడు మంచి టీం వేసుకొని ఆ అసెంబ్లీ వైజ్ వేసుకున్నాక పెద్దవాళ్ళని వేసుకున్నాక తర్వాత రామారావు అన్నట్టు అసెంబ్లీ వైజ్ వేసుకున్నాక డివిజన్ వైజ్ వేసుకోవాలి. డివిజన్ వైజ్ వేసుకుంటే మన కార్యాచరణ ఇంకా స్పీడ్ అవుతుంది. మనకు లోతుగా కింది గ్రౌండ్ లెవెల్కి వెళ్తాం. ఆ విధంగా తీసుకొని మనకు సంఘానికి సేవ చేయాలన్న ఒక ఉద్దేశంతో మనం ఇంతకుముందు ఒక బస్సుకో పెద్ద మనిషి ఉంటుండే, ఒక గడ్డకో పెద్ద మనిషి చౌదరి అంటుండే. ఇప్పుడు నేటి సమాజంలో అధ్యక్షుడు, ఒక ప్రెసిడెంట్గా, ఒక అసెంబ్లీగా ఇవాళ సమాజం బట్టి మనం నడవాల్సి వస్తుంది. కాబట్టి ఈ అసెంబ్లీ మీద చాలా బరువు బాధ్యతలు ఉంటాయి. చూసి చేసి మంచి నిర్ణయం తీసుకొని మనకు తెలియకపోతే నలుగురు సలహాలు తీసుకోవాలి. నలుగురు చెప్పింది వింటే, మనకు తెలియనప్పుడు నలుగురు చెప్పింది వింటే 4 మాటలు తెలుస్తాయి. ఆ 4 మాటల్లో మనం కార్యాచరణ ఏది చేస్తే బాగుంటుంది. మళ్ళీ ఇంకా ఇద్దరిని అడుకోవాలి. ఇటువంటి కూర్చున్న ఇక్కడ స్టేజ్ మీద కూర్చున్న పెద్దల సలహాలు తీసుకుంటే మనం ముందు వెళ్తామని ఒక మనసు పూర్తిగా చెప్తూ, ఇప్పుడు మన అధ్యక్షుని ఆజ్ఞతోటి అధ్యక్షుడు ఇచ్చిన పేర్ల విధంగా ముషిరాబాద్ నా పేరు ఉంది. నేను ఇంతకుముందు సేవ చేస్తున్నా, ఇప్పుడు ప్రధాన కార్యదర్శిగా. అన్న వాళ్ళు ఏం చెప్పి మీరు ఉండాలంటే రెండో బాధ సలంద్రి శ్రీనివాస్ యాదవ్, నేను ముషిరాబాద్ అసెంబ్లీగా. నెక్స్ట్ కార్వాన్ గోదా లక్ష్మీకాంత్ యాదవ్, యాకత్పుర నాంపల్లి గొర్ల శివకుమార్ యాదవ్, నాంపల్లి గొర్ల శివకుమార్ యాదవ్. అంబర్పేట్ ముష్టిక్ భాస్కర్ యాదవ్, సనత్ నగర్ గెలవైన కుమార్ యాదవ్, జూబ్లీస్ మూచర్ల శ్రీశైలం యాదవ్, కుకట్పల్లి ముద్దం ఆనంద్ యాదవ్, కుకట్పల్లి ముద్దం ఆనంద్ అన్న, చార్మినార్ పింజర్ల కిషన్ యాదవ్, చార్మినార్ పింజర్ల కిషన్ యాదవ్, చెన్నబైన రాజేందర్ యాదవ్ అన్న, మాజీ మంత్రివర్యులు శ్రీ కృష్ణ యాదవ్ గారిని సోదరుడు అన్నగారికి, కార్పొరేటర్, మాజీ కార్పొరేటర్. బహదూర్పుర చెన్నబైన రాజేంద్ర అన్న గారికి. ఖైరతాబాద్ మంగళారపు చౌదరి మల్లికార్జున్ యాదవ్, ఖైరతాబాద్ మంగళారపు చౌదరి మల్లికార్జున్ యాదవ్. మల్కాజ్గిరి పేరబోయిన రోజా రమణి యాదవ్, ఎంతమంది ఉన్నా ఎక్కడ పోయినా స్త్రీ లేనిది ఒక అందం ఉండదు, ఒక కళ ఉండదు. మనం ఎంత పండుగలు చేసినా, ఎన్ని వైభవాలు చేసుకున్నా ఇంటికి మామిడాకులు, యాపాకులు ఎట్లయితే అందం చేస్తుందో అదేవిధంగా మనకు ఒక కంటికి ఒక సోదరిమని వచ్చింది. కాబట్టి చాలా వారికి స్వాగతం పలుకుతూ ధన్యవాదాలు. కంటోన్మెంట్ పింజర్ల హరీష్ యాదవ్, కోశామల్ రావుల ప్రవీణ్ యాదవ్. ఎల్బీ నగర్ తోట మహేందర్ యాదవ్, షేర్లింగపల్లి బొద్దం కిట్టు యాదవ్. బొద్దం కిట్టన్న అనేక విధాల ప్రజాసేవలో, కులం సేవలో అన్నిట్లో ముందుండి చేస్తాడు. అక్కడ మల్లికార్జున స్వామి టెంపుల్ ఉంది. ఓన్ స్థలంలో వారు మల్లన్న టెంపుల్ కట్టి ప్రతి సంవత్సరం ఉత్సవాలు, కళ్యాణం చేస్తారు. వారు మనందరినీ పిలుస్తారు. మనం కూడా ఎప్పుడు సంవత్సరానికి ఒకసారి గుడి పోయి దర్శనం చేసుకుని వస్తాం. బుద్ధం కిట్టన్న గారికి ధన్యవాదాలు. అదేవిధంగా మిగతా అధ్యక్షులు రాని వాళ్ళు, అసెంబ్లీ అధ్యక్షులు రేపు కానీ ఎల్లుండి కానీ అధ్యక్షుడికి వెంకటేశ్వరకు ఫోన్ చేసి ఈ సర్టిఫికెట్ తీసుకోవాల్సిందిగా అతి తొందరలోనే మనవి చేస్తున్నాము. రామ్ యాదవ్ అనే నేను యాదవ్ సంఘం గ్రేటర్ హైదరాబాద్
మల్లేపల్లి నాంపల్లి కాన్స్టిట్యున్సీ నియోజకవర్గం నాంపల్లి నియోజకవర్గం అధ్యక్షునిగా నగర కమిటీ సూచన మేరకు పక్షపాతం లేకుండా నిజాయితీగా నిర్భయంగా యాదవ సంక్షేమానికి మరియు అభివృద్ధికి పాటుపడతానని శ్రీకృష్ణ భగవానుని సాక్షిగా ప్రమాణం చేయనున్నాను. జై యాదవ్, జై మాధవ్. బజార్లో వాళ్ళ కాంపిటీషన్ లేదు. లోకులు అనుకుంటారు, అవి లోకుల మాటలు ఇచ్చేయాలి. మనమందరం మనస్పర్ధం లేకుండా తిరుగుతారు కాబట్టి మన గుర్తింపు తీసుకొచ్చిన యాదవులు, ఆ యాదవులు వాళ్ళిద్దరు కానీ ఇంకో మూడో వ్యక్తి కూడా ఇట్లనే నగరంలో పెరగాలన్న ఒక ఉద్దేశం మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, అదేవిధంగా మన చైర్మన్ సాబ్ ఉన్నాడు, ఆ వీరప్ప యాదవ్ గారు, ఆ పెద్ద మనిషి ఎంతో సేవ చేసిండు. నాకు ఒక 15 ఏళ్ల కింద నాకు ఇక్కడ కృష్ణాష్టమికి చేసే అవకాశం పెద్ద మనిషి నాకు పిలిచి మరీ ఇచ్చిన రోజు. ఎవరు రికమెండ్ చేయలేరు, పెద్ద మనిషి సేనో నువ్వు చేయని. నాకు నందనతో స్నేహం 35 ఏళ్ల నుంచి ఉన్నది నాకు. ఆయన ఆ పెద్ద మనసులో మేము తిరిగినామంటే నేను ఇక్కడ 35 ఏళ్ళు 36 ఏళ్ళ నుంచి నేను ఇక్కడ జాంబాబు యాదవ్ సంఘంకి వస్తా. నేను 15-18 ఏళ్ళు ఉన్న పిల్లగాళ్ళ నుంచి ఇక్కడ కృష్ణాష్టమికి కానీ ఏ ఒక్క ప్రోగ్రామ్ చెప్పి నేను వస్తా. నాకు అందరూ యాదవ్, నా శైలేందర్ వాళ్ళ ఫాదరు గత 30-33 ఏళ్ల కింద మా బస్తీకి చిట్టి కలెక్షన్కి వస్తుండే. నా ఒక యాక్టివిటీ, నేను ఒక చురుకుదనం చూసి అరే సీను నువ్వు రా సంఘానికి కానీ 33 ఏళ్ల కింద 35 ఏళ్ల కింద నాకు పిలిచి అప్పుడు ముషిరాబాదు కృష్ణాష్టమి కరపత్రాలు యాదనేని నాకు పిలిచి ఇచ్చాడు. 33 ఏళ్ల నుంచి ఇక్కడ కృష్ణాష్టమి జరుగుతుందంటే యాదవ్ నాకు పిలిచి కరపత్రాలు ఇస్తుండే. దాని తర్వాత జట్టి లడ్డన్న ఆయన కూడా ఇక్కడ నాకు ఎంతో ప్రోత్సాహం చేసి నాకు ఇక్కడ ఒక స్థలం కల్పించినంటే నేను మనం ఏదో ఒక సేవ చేయాలి, ఏదో ఒక విధంగా చేయాలి. మనం ఒక యాక్టివిటీ పెంచాలంటే నలుగురు సేవ చేసినప్పుడే నాకేమో వస్తుందని లాభం చూసుకోదు, దానంతా అదే మనకు పేరు తెస్తుంది. మనం ప్రజల సేవలో స్వార్థం లేకుండా నిరంతరం పనిచేసిన వాళ్ళకు గుర్తింపు అనేది ఎప్పుడు ఉంటుంది. ఏదో విధంగా భగవంతుడు మనకు సృష్టిస్తాడు. ఇవాళ మనం గట్టిగా ఉన్నామంటే రేపు పొలిటికల్ పార్టీస్ అన్నీ ఉంటాయి. నేను పొలిటికల్ పార్టీ లీడర్లు ఏమంటే నేను తిరుగుతా, అందరు తిరిగే వాళ్ళు ఉన్నారు. కానీ నాకు చిన్న ఆలోచన తెలుస్తుంది ఏంటంటే వాళ్ళు ఎప్పుడు ఏం డిస్కస్ చేస్తారంటే ఏ సంఘం గట్టి ఉంది, ఎవరు గట్టిగా అని డిస్కషన్ చేస్తుంటారు. వాళ్ళతో నేను కూర్చుంటాను, నేను ఇంట కాబట్టి నేను చెప్తున్నా, మనం గట్టిగా ఉంటే అందరూ మన వైపు చూస్తారు. మన వైపు చూడాలంటే మనం గట్టిగా, మనం సమాజంలో మనం గట్టిగా ఉండాలంటే మనం ప్రజల సేవలో ఉండాలి. నిరంతరం ప్రజల సేవ చేస్తుంటే నలుగురు మన వెంబడి వచ్చినాక మనం నలుగురు నుంచి కొట్లాడినాం అనుకో, 5వ వ్యక్తి సపోర్ట్ చేస్తాడు. నా గురించి నేను కొట్లాడుతుంటే ఎవరు రారు. ప్రజల గురించి చేస్తున్నామంటే అందరూ సపోర్ట్ చేస్తారు. ఆ విధంగా మనం ఇప్పుడు అధ్యక్షులు తీసుకున్నది ఇప్పుడు అసెంబ్లీ వైజ్ కంటిన్యూ చేసుకోవాలి. అసెంబ్లీ వైజ్ చేసుకున్నాక డివిజన్ వైజ్ చేసుకోవాలి. మన చైర్మన్ సాబ్ అన్నట్టు డేటా కలెక్ట్ చేయడానికి ఈజీ మెథడ్ ఉంటుంది. కమిటీ వేసుకున్నాక డివిజన్ వైజ్ కమిటీ వేసుకున్నాం అనుకో, డివిజన్ వైజ్గా మనం పని చెప్పేస్తే ఈజీగా అవుతుంది. కాబట్టి మనం నెక్స్ట్ ఈ కార్యాచరణ స్పీడప్ చేయాలి. మనం వెంబడి ఈ డేటా పంపిస్తుంటే ఇక్కడ వచ్చేది ఎలక్షన్స్ కానీ ఇంకేమైనా ఉండని నాకు డేటా తెలిస్తే మన సంఘం ఇంతమంది ఉండడం తెలుసు. ఇప్పుడు ఇది ఒక కార్యక్రమాన్ని ధన్యవాదాలు కార్యక్రమం బోయిన వెంకటేష్ అన్న గారు సందేశం ఇస్తున్నాం జరిగింది. అధ్యక్షులు అందరూ ముందుగా అతి తొందరలో మీ కమిటీ వేసుకోవాల్సిందిగా మనవి. దానితో పాటు డివిజన్ వైజ్ వారిగా కమిటీలు వేసే బాధ్యత అధ్యక్షుల పైన ఉన్నది. కమిటీ పడిన తర్వాత పెద్దలతో చర్చించి కార్యాచరణ తెలియజేయడం జరుగుతుంది. కమిటీలో పేర్లు వేసే ముందు సంఘానికి సమయం ఇచ్చే వారికి ప్రాధాన్యత ఇవ్వండి. మీరు కమిటీలు వేసిన తర్వాత ఎప్పుడు పిలిస్తే అప్పుడు మేము నియోజకవర్గాల దగ్గరికి వస్తాము. ఈరోజు సంఘానికి మీ అమూల్యమైన సమయాన్ని ఇచ్చినందుకు పేరున ధన్యవాదాలు. జై మాధవ్, జై యాదవ్. అందరూ భోంచేసి వెళ్ళాలి. ఇప్పుడు ధన్యవాదాలు. యాదవ్ సంఘం అంటే ఇన్నాళ్లకు ఇంతమందితో మనం
ఈ సమావేశం ఏర్పాటు చేసుకొని పెద్ద ఎత్తున నగర కమిటీని అన్ని కాన్స్టిట్యున్సీలకు కూడా విస్తరించాలన్న ఒక సదుద్దేశంతో 24 కాన్స్టిట్యున్సీలలో 19 కాన్స్టిట్యున్సీలు మనము అధ్యక్షులను డిక్లేర్ చేయడం జరిగింది. కావున మీరు కూడా ప్రతి కాన్స్టిట్యున్సీలో మీకు అనుకూలంగా మనకు టైం ఇచ్చే వాళ్ళను ప్రతి వాళ్ళను కూడా ఒక 24 మంది 11 మంది అనేది డిసైడ్ చేసి కమిటీలు వేయాల్సిందిగా విన్నవిస్తూ వేయడమే కాదు 15 రోజులకు ఒకసారి కూడా మీరు సమావేశం ఏర్పాటు చేసుకొని మన సంఘానికి హితోధికంగా అభివృద్ధి పదంలో దూసుకెళ్లే విధంగా మనం కృషి చేయాలని తెలియజేస్తూ ఈ సమావేశానికి ఇచ్చేసిన పెద్దలందరికీ పొటేల్ కిషన్ యాదవ్ గారికి, ఉష్కెల కిషన్ యాదవ్ గారికి, ఉష్కెల పాండు యాదవ్ గారికి, ట్రస్ట్ చైర్మన్ నందకిషోర్ గారికి, అలాగే బోయిన వెంకటేష్ నగర అధ్యక్షుల గారికి, అడ్వకేట్ రామారావు యాదవ్ గారికి, కన్నే రమేష్ యాదవ్ గారికి, మనీష్ గారికి, గొడుగు శ్రీనివాస్ యాదవ్ గారికి, మిగతా ఇక్కడ ఇచ్చేసిన పెద్దలందరికీ, మా మహిళామూర్తి మరి అక్కడ మీటింగ్లో ప్రత్యేకంగా తన పేరు వెళ్ళినందుకు మేము చాలా సంతోషించినాం. ఎందుకంటే 33% అన్నప్పుడు మరియు కనీసం ఒక మహిళ మన ముందరకు వచ్చి అధ్యక్షురాలుగా నేను నా సంఘానికి సేవ చేస్తాను ముందుకు వచ్చినందుకు ఆమెకు మేము ఎన్నంటి ఉంటామని చెప్పి ప్రత్యేకంగా తెలియజేస్తూ మీతో పాటు మేమున్నాము. మన దాంట్లో మీరు కేవలం లేడీస్నే కాదమ్మా మిగతా వాళ్ళని కూడా కలుపుకొని ఒక కమిటీని వేసి దాన్ని ప్రగతి పదంలో నడిపించాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నగర కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ కూడా ఇక్కడికి వచ్చేసిన వాళ్ళు మనం ఇక్కడ విందు ఏర్పాటు చేసిండు మన అధ్యక్షులు వారు దాన్ని స్వీకరించే తెలియజేస్తూ జై శ్రీకృష్ణ, జై యాదవ్, జై మాధవ్. అధ్యక్షులంతా ప్రమాణ స్వీకారం చేసినట్టు చైల్ సాపాల్సిందిగా కోరుతున్నాం. జై బోలో శ్రీకృష్ణ భగవాన్ కి జై యాదవ్.